హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి గతంలో ఇంప్లిమెంట్ చేయమని. అంటే ఈ రకంగా ఇంత నిర్లజ్జగా ఇంత నిస్సిగ్గుగా ఇవాళ 1500 మంది ఇంకా విచిత్రమైన విషయం మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఆ 311 లిస్ట్ ఇచ్చారు. ధర్మవరపు దుర్గా అనే అమ్మాయి, వైఫ్ ఆఫ్ ధర్మవరపు రవి, కామేపల్లి మండలం అడవి మధ్యలపల్లి సొంతూరు, ఇక్కడికి వచ్చి 7 ఏళ్ళైంది. ఆ లిస్టులో ఆ పేరు లేదు. దుగ్గిరాల శ్రీకాంత్ సన్ ఆఫ్ బాలయ్య, సొంతూరు ఎన్కూరు, 20 ఏళ్ళుగా ఖమ్మం పట్టణంలో ఉన్నాడు. మరి ఆయనను కూడా ఇప్పుడు వదిలిపెట్టారు కావాలని. వంగూరు ముత్తయ్య సన్ ఆఫ్ సాంబయ్య, సొంత ఊరు అడవి మధ్యలపల్లి కామేపల్లి మండలం, మరి 8 ఏళ్ళుగా వెలుగుమట్టలో ఉంటున్నాడు. పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి, ఆయన కూడా ఎంపిక చేయలేదు. బందం ఉషా, బోనకల్లు, డిప్యూటీ సీఎం గారి సొంత కాన్స్టిట్యున్సీ, 6 ఏళ్ల కింద వచ్చి ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు, వారికి కూడా ఇవ్వలేదు. సలీంద్ర త్రివేణి, వైఫ్ ఆఫ్ భాస్కర్, చింతకాని, ఇది కూడా డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ. మరి ఏం సర్వే చేశారో ఏం చేశారో కానీ వీళ్ళందరినీ ఇవాళ బజార్న పడేసింది ప్రభుత్వం. బజార్న పడేయడం అంటే నిజంగా మీరు పోయి చూస్తే తెలిసేది. తాగునీరు లేదు, టాయిలెట్లు లేవు, పువ్వ లేదు, రోడ్డు కనీసం బట్టలు మార్చుకుందామంటే ఆడపిల్లలకి జాగా లేదు. అట్లాంటి ప్లేసుల్లో వదిలిపెట్టి ఇవాళ పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు. ఎన్నింటికి మించి నికృష్టంగా ఏసీపీ ఉన్నాడు ఆయన, ఖమ్మం ఆయన. మరి ఆయన అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా తెలియదు నాకు. వీళ్ళ మీద కేసులు పెడతారండి? ఎవడో మంత్రి చెప్తే పనికిమాలినోడు. ఆ ఏసీపీకి బుద్ధి జ్ఞానం ఉంటే, ఆ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉంటే విత్డ్రా చేసుకోవాలి కేసులు వెంటనే. తప్పుడు పని చేశారని మీరే ఒప్పుకున్నారు, పట్టాలు ఇవ్వడం అంటేనే మీ తప్పు మీరు ఒప్పుకున్నట్టు. మరి అట్లాంటప్పుడు తప్పుడు కేసులు బనాయించినందుకు కూడా క్షమాపణ చెప్పండి. తప్పకుండా ప్రజలకు ఏదైతే మీరు తప్పు జరిగిందో క్షమాపణ చెప్పి ఆ కేసులు కూడా విత్డ్రా చేసుకోవాలి. ఆ ఏసీపీ గారు మా పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నాడంట, మేము అన్నం పెడుతున్నందుకు. ఇంతకంటే హీనమైన పని ఇంకోటి ఉంటుందా? మా టౌన్ ప్రెసిడెంట్ మీద, మా పార్టీ నాయకత్వం మీద ఒకటి కాదు 7-8 కేసులు ఒక్కొక్కరి మీద. నాకు ఇంకో సమాచారం విచిత్రంగా అనిపించింది, పీడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారంట. ఎందుకంటే వీళ్ళు నక్సలైట్లని, లెఫ్ట్ పార్టీలని, ఓపీడీఆర్ అనే సంస్థ మీద కూడా ఏదో పీడీ యాక్టులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. మీడియాతో మాట్లాడితే కొంతమంది బాబు మీడియాకి చెప్పుకున్నారు, మీడియాతో మాట్లాడితే కేసులు, ఏది మీకు వాయిస్ ఇచ్చినందుకు. అంటే వీళ్ళు చేసే దొంగతనం కూడా చెప్పకూడదంట. ఒక ఆయన పెద్ద ఆయన ముత్తయ్య గారు అంటే ఆయనను కూడా, ఆయన కోయ సామాజిక వర్గం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కిడ్నాప్ కూడా చేయించింది. ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు, వాళ్ళందరినీ ర్యాలీ చేస్తున్నాడని చెప్పి. కొత్తపేటలో, హైదరాబాద్లో నిన్న ఆయన ఎత్తుకొని పోయారు పోలీసు వాళ్ళు, ఖమ్మం పోలీసు వచ్చి ఎత్తుకొని పోయింది. అంటే ఇంత నికృష్టంగా ఒక మాఫియాని ఎంతగానే అనలేదు. ఒక మాఫియానే ఇంత నికృష్టంగా పనిచేస్తుంది. కిడ్నాప్ లేంది, కేసులేంది, అన్నం పెడుతుంటే అడ్డుకోవడం ఏంది, ఇంత నికృష్టంగా ప్రవర్తించడం ఏంది. అందుకే అసెంబ్లీలో వదిలిపెట్టాం, ఈ కేసులన్నీ ఎత్తేసేదాకా మండలిలో, అసెంబ్లీలో వదిలిపెట్టాం.